నీకేమైనా పిచ్చ కింద పిచ్చి దానిలో మాట్లాడుతున్నావు? ఏమన్నారు? పిచ్చి పట్టిందా, పిచ్చిదానా, చెండాలుపుదానా, పెరుదానా, ముష్టిదానా అని అన్నారు. నువ్వు చెప్పినట్టే పిచ్చి పడుతుంది, కానీ నాకు కాదు, మీ అమ్మకి. ఏంటి బుజ్జి నువ్వు అనేది? ఈ క్షణం నుంచి మీ అమ్మకి పిచ్చి పట్టినట్టు, పిచ్చిదైపోయినట్టు అందర్నీ నమ్మిద్దాం. అది నిజమని మనం నిరూపిద్దాం. దాంతో ఆ పిచ్చిదాన్ని పిచ్చాస్పత్రికి పంపించేద్దాం. ఆ తరువాత బంగారం పంచుకుంటాం. మామూలుదైపోగానే ఏ పిచ్చి లేదని ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఎలా ఉంది నా ఐడియా? నువ్వు సూపర్ బుజ్జి. కర్ర విరక్కుండా, బుర్ర పగలకుండా కత్తిలాంటి ఐడియా ఇచ్చావు. అయితే ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉందాం. దానికి ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేశాను. ఏంటక్క అది? ఈ ప్లేట్లలో ఏమున్నాయి చెప్పు శిరీష. బిస్కెట్లు, గడ్డి అక్క. ఈ బిస్కెట్లతో, ఈ గడ్డితో అత్తయ్య పిచ్చిది అని నిరూపించటానికి నేను వాడబోయే బుల్లెట్లే. అంటే ఈ మధ్య బుల్లెట్లని బిస్కెట్లలో కూడా తయారు చేస్తున్నారా అక్క? నీ బొందో. ఈ బిస్కెట్లు తినమని అత్తయ్య గారికి చెప్తాం. ఈ బిస్కెట్ల ప్లేస్ లో గడ్డి పెట్టి, గడ్డి ప్లేస్ లో బిస్కెట్లు మారుస్తూ అత్తయ్య గారిని కన్ఫ్యూజ్ చేసేస్తాం. నన్ను గడ్డి తినమంటారు అని అత్తయ్య గారు మనల్ని తిడుతుంది, అవసరమైతే కొడుతుంది, పెద్ద గొడవ చేసేస్తుంది. ఈ లోపు గడ్డి తీసి దాచేస్తాం. అందరు వచ్చేలోపు బిస్కెట్లు పెట్టి అత్తయ్య గారికి పిచ్చని నిరూపిస్తాం. ఎలా ఉంది నా ఐడియా? నీ మొహంలా ఉందక్క. థ్యాంక్ యూ. నీ మొహం ఆలోచించలేదు కదా, నా ఫేస్ అన్నావు కాబట్టి ఐడియా సూపర్. పడుకో. వచ్చా. అబ్బా, అయ్యో. తల కింద పెట్టుకుని చాలా మంచి పని చేశాను. లేదంటే నా దొంగ కోడళ్ళు ఎప్పుడో నా దగ్గర నుంచి కొట్టేసుండేవాళ్ళు. సాధ్యమైనంత త్వరగా దీన్ని అమ్మేసి క్యాష్ చేసుకోవాలి. లేదంటే తిండి, నిద్ర, స్నానం లేకుండా తిండి కాపలా కాయాల్సి వస్తోంది. వచ్చారు. అత్తయ్య గారు, లత, ఏంటో ఇలా వచ్చా? అది డోరు ఇటువైపు ఉంది కదా అత్తయ్య గారు, అందుకే ఇలా వచ్చాం. లేదంటే వేరే వైపు నుంచి వచ్చేవాళ్ళం. ఏమీ లేదు అత్తయ్య గారు, నిన్నటి నుంచి సరిగ్గా తినటం లేదు కదా. ఎవరు ఆ గోడ? కాదత్తయ్య గారు, మీరే. అది టిఫిన్ తీసుకొచ్చి పెడదాం మీకు అని. ఎక్కడ? మంచ కింద? చచ్చా, మీకే. మరి ఆ ముక్క నాతో చెప్పకుండా గోడలకి మంచ కింద చెప్తున్నావేంటే? ఎక్కడో ఎలక చచ్చిన వాసన వస్తుంటేను. అత్తయ్య గారు సరిగ్గా స్నానం చేయట్లేదు కదా, ఆ వాసన అయి ఉంటుంది అక్క. చంపుతా. నేను ఆదమరుపుగా ఉంటే ఏ దెయ్యాల వచ్చి నా బంగారం కొట్టేస్తుందన్న భయంతో స్నానం చెయ్యట్లేదే. అందుకే ఊపిరి ఆడట్లేదు. ఏంటే? అబ్బే ఏమీ లేదు అత్తయ్య గారు, మీకోసం బిస్కెట్ తీసుకొచ్చాను, తినండి. ఏంటే కామెడీనా? గడ్డి తెచ్చి బిస్కెట్లు అంటావేంటే? ఊరుకోండి అత్తయ్య గారు, ఎంత మీకు జోకులు అనిపిస్తే మాత్రం ఇలా బిస్కెట్లు పట్టుకుని గడ్డి అనటం ఏమీ బాగోలేదు. నాకు పిచ్చి పట్టిందనుకున్నారా? బిస్కెట్లను చూసి గడ్డి అనడానికి? ఇది ముమ్మాటికి గడ్డే గడ్డే గడ్డే. నన్ను వెర్రిదాన్ని చేయడానికి తీసుకొచ్చారా? అయ్యయ్యో, బిస్కెట్లు అత్తయ్య గారు. అయితే మీరు తినడే.
అయ్యో సరే తింటాం. చూడండి కావాలంటే బిస్కెట్. అక్క నాకు అయ్యయ్యో చిచ్చి. సూపర్ గా ఉన్నాయి. ఇది గడ్డికి బిస్కెట్లు అంటున్నారే, నేను గడ్డినే చూసానే. అదిగో 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 గడ్డి. అదే మీకు గడ్డిలా కనిపిస్తున్న బిస్కెట్లు అత్తయ్య గారు. అవును అంతే అత్తయ్య గారు. గడ్డెలా తింటున్నారే? అయ్యో బిస్కెట్లు అలా కాకపోతే ఇంకెలా తింటారు అత్తయ్య గారు? మీరు కూడా కొంచెం తినండి. గడ్డి తినే అడ్డగాడిదల్లారా, మీరు తినేది గడ్డే గడ్డి, అది నన్ను తినమంటున్నారా? అసలు మీకు ఏం రోగం వచ్చింది? గడ్డిని పట్టుకుని బిస్కెట్లు బిస్కెట్లు అంటున్నారు. అయ్యో మేము తిన్నాక కూడా మీకు నమ్మకం రాలేదంటే మీకు అదే అత్తయ్య గారు. ఇది అదేనా? అంటే అంటే మీకు పిచ్చి బాగా ముదిరిందని అర్థం. వద్దు వద్దు, నన్ను పిచ్చి అనొద్దు. పిచ్చెక్కబట్టే కదా అత్తయ్య గారు బిస్కెట్లు పట్టుకుని గడ్డి అంటున్నారు. ఒసేయ్! నిన్ను నిన్ను నన్ను పిచ్చిది అంటున్నారా? ఒసేయ్, నిన్ను చంపేస్తారా? అయ్యయ్యో, నాకు ఆగమ్మా, ఎందుకు మా వదిలి కొడుతున్నావు? వాళ్ళు నాకు నాకు పిచ్చి పిచ్చెక్కి కొడుతుంది చైతు. నాకు పిచ్చిగా పిచ్చెక్కిందంటున్నారా? అందుకే ఇద్దరు నేను కలిపి కొడుతున్నాను. లేకపోతే బిస్కెట్లను చూసి గడ్డి అంటున్నానంటారా? బిస్కెట్ జ్యూస్ గడ్డ అంటావు ఏంటమ్మా? అయ్యో, అది గడ్డి రా, చేతు బిస్కెట్లు కాదురా. అత్తయ్య గారు నిన్నటి నుంచి సరిగ్గా ఏమీ తినలేదు కదా, అందుకని ఈ బిస్కెట్లు తెచ్చేస్తే వీటిని చూసి గడ్డి అంటున్నారు చేతు. ఏయ్, నాకు తెచ్చింది గడ్డి. అమ్మా నువ్వు ఉండమ్మా. సరే అత్తయ్య గారు, వీటిని ఏమంటారో చేతుని అడిగి చెప్దాం. ఇదిగో చేతు చూడు, వీటిని ఏమంటారు? అమ్మా అవి బిస్కెట్లే కదమ్మా. కదా చేతు చూడు, మీ అమ్మ వీటిని గడ్డి గడ్డి అని మమ్మల్ని వాయించేస్తోంది. అయ్యో, ఇది బిస్కెట్లు అంటున్నా అన్నా. ఇది గడ్డి. అమ్మా అది గడ్డి ఏంటమ్మా, అవి బిస్కెట్లు. అయ్యో అమ్మా ఎక్సైట్ అవ్వకమ్మా. అమ్మా చెప్తారా? అదిగో నీ కళ్ళతో నువ్వే చూసావుగా చేతు, మమ్మల్ని కూడా అలాగే దబాయిస్తూ పిచ్చ కొట్టుడు కొట్టింది చేతు. వదినా వదినా, అమ్మా నువ్వు రిలాక్స్ రిలాక్స్ అమ్మా. వదినా అమ్మ కొంచెం బాగాలేదు, నేను మేనేజ్ చేస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా అది నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా, అది గడ్డే. ఏ పొరపాటున బిస్కెట్లు అనుకున్నావు. ముందు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు రామ్మా. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. సరేనమ్మా నువ్వు కూర్చో. అది గడ్డేనమ్మా, బిస్కెట్ కాదు, ఓకేనా? గడ్డే. అది గడ్డే అది గడ్డే. అమ్మా, అది గడ్డేనమ్మా, బిస్కెట్ కాదమ్మా, ఓకేనా? నువ్వు రెస్ట్ తీసుకో ముందు, జాగ్రత్త. రిలాక్స్ అవ్వు. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఆ, నేను పడుకుంటాను, నేను పడుకుంటాను. నువ్వు పో. ఓకేనా? నేను పడుకుంటాను. ఇది నాకు పిచ్చెక్కిందా? పిచ్చా పిచ్చా. గడ్డి, అది గడ్డి బిస్కెట్లు అంటారు. ఆహా, మొత్తానికి అత్తయ్య గారిని పిచ్చిదాన్ని చేసేసాం. అవునక్క, గడ్డి చూపించి బిస్కెట్స్ అని నమ్మించాం. ఆఖరికి ఆ చేతును కూడా వెర్రివాణ్ణి చేసి వాళ్ళమ్మకి నిజంగా పిచ్చెక్కిందేమోనన్న అనుమానం వచ్చేలా చేశాం. అవునక్క, తన్నులు తింటే తిన్నాం గాని చైతుని నమ్మించగలిగాం. మన మాయలో పడేలా చేశాం. ఈ లత అంటే ఏమనుకున్నావే? అయినా ఇప్పుడే ఉందే, ముందుంది ముసళ్ళ పండగ. అక్క, ఆ. ముందుంది సంక్రాంతి పండుగ అయితే ముసళ్ళ పండుగ అంటావేంటి? అదంతా నీలాంటి బుర్రతో
నాకు పిల్లలకి అర్థం కాదమ్మా. అక్క చెప్పక్క ప్లీజ్. అయ్యో ఇలారా, మన అత్తయ్య గారు కొత్తగా దొరికిన బంగారు బిస్కెట్లలో మనకి వాటా ఇవ్వనంది, అవునా? అవునక్క, ఆ విషయం నాకు తెలుసు కదా. అయ్యో తెలుసు కాని ఈ రోజు గడ్డిని బిస్కెట్లని నమ్మించినట్టే రేపు తాడుని పావు అని నమ్మిస్తాం. అందరి ముందు అత్తయ్య గారిని పిచ్చిదాన్ని చేసేద్దాం. ఆమె మీద ఆవిడికి అనుమానం వచ్చేటట్టు చేసేద్దాం. అప్పుడు ఆవిడ కొడుకులతోనే ఆవిడ మెంటల్ హాస్పిటల్కి పంపించేలా చేద్దాం. అప్పుడు ఆ బంగారు బిస్కెట్లన్నీ మన సొంతం చేసేసుకుందాం. నాకు ఇప్పుడు తెలిసిందక్క. తెలుసుకుంది చాలు, పద. ఇదిగో ఈ విషయం ఇంకెవరి ముందైనా వాగావో. అర్థమైందక్క. సరే పద 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 పద. అమ్మక్కలు అత్తెగారిని పిచ్చిదాన్ని చేసి పిచ్చి హాస్పిటల్కి పంపించి ఆ బంగారు బిస్కెట్లు మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? సరే చేసుకోండి. మీ పని మీరు చెయ్యండి, నా పని నేను చేస్తా. చూసావా, ఇప్పుడు ఈ చిత్తు కాగితాలతో ఈ డబ్బు కాగితాలతో అత్తయ్యని ఎలా పిచ్చిదాన్ని చేస్తానో చూడే. ఎలా చేస్తావక్క? సో ఇది మ్యాటరు, అర్థమైంది కదా? అర్థమైందక్క. ఆవిడ్ని పిచ్చిదాన్ని చేయడం కాదక్కలు, చేతు ముందు మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తాను. నేను చెప్పినప్పుడు ఈ డబ్బులు ప్లేస్లో ఈ కాగితాలు పెట్టాలి. నాకు వదిలే అక్క, నేను చూసుకుంటాను. సరే పద పద పద. అమ్మయ్యా, మొత్తానికి అన్నీ పెట్టేశాను. అమ్మయ్యా. ఎవరది? ఏయ్, ఎవరంటే మాట్లాడరే? ఇంకోసారి తలుపు కొట్టండి, చెప్తాను మీ పని. అబ్బా, మళ్ళీ కొడతాను. ఏయ్, ఎవరది? ఎవరంటే మాట్లాడరే?
అమ్మా ధనలక్ష్మి, నన్ను ఇలా కరుణించవా తల్లి? నిన్న బంగారం, ఈ రోజు డబ్బు, అయ్యో రేపు వజ్రాలు కూడా ఇస్తావా తల్లి? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బబ్బబ్బబ్బ. ఈ ధనలక్ష్మి దారంతా పోసేసింది. ఏంటత్తయ్య గారు ఇటువంటి నేను పట్టుకుంటాను. పర్వాలేదు, మీరు వేసుకుందరు. పట్టుకుంటావా? సరే అయితే జాగ్రత్త. అమ్మ ధనలక్ష్మి, అమ్మమ్మ, అమ్మా అమ్మా వంగలేకపోతున్నా తల్లి. అమ్మా ఓం ధనలక్ష్మి అయినమా. అమ్మా 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 అమ్మయ్యా, అయ్యయ్యో. అదేంటి అత్తయ్య గారు చిత్తు కాగితాలు ఏరుకుంటున్నారు? చిన్నారమ్మాయి, డబ్బులు పట్టుకొని చిత్తు కాగితాలంటావేంటే? ఇదిగో చూడు, 100 రూపాయల నోటు కనపడిందా? చూడు, ఇది 100 రూపాయల నోట్ ఏంటి అత్తయ్య గారు? ఇది న్యూస్ పేపరు. వస్తే 100 రూపాయల నోటు చెప్తావా నిన్ను? చెప్తావా 100 రూపాయల నోటు చెప్తావా? మీ ఆటలు సాగనివ్వనక్క. అత్తయ్య గారిని ఎలా పిచ్చిదాన్ని చేస్తారో నేను చూస్తాను. ఎందుకమ్మా వాళ్ళని కొడుతున్నావు? దానికి ఎంత పొగరు కాకపోతే నా 100 రూపాయల నోటు చించేస్తుందా? అమ్మమ్మ ఆగాగు వదినా, 100 రూపాయలు చెప్పడం ఏంటో నువ్వు కూడా. అబద్ధం చైతు, నేను చించింది 100 రూపాయలు కాదు, చిత్తు కాగితం. చిత్తు కాగితమా? ఒరే అబద్ధం చెప్తాంద్రా, చెప్పగలతా? అవును చేతు, నేల మీదున్న పిచ్చి కాగితాలు చూసి అత్తయ్య గారు డబ్బులు అనుకున్నారు. మేవెంత చెప్పినా వినకుండా వాటిని ఏరుకుంటున్నారు. నేను చిత్తు కాగితాలు ఏరుకోవడం ఏంటి? మరి అవి చిత్తు కాగితాలు కాకపోతే డబ్బులు అత్తయ్య గారు? అవునే, ముమ్మాటికి డబ్బే. ఇదిగో కావాలంటే నువ్వు చూడు చెట్టు, చూడు, నా 100 రూపాయలు చించిద్రా. ఇది 100 రూపాయలు. అమ్మా అది 100 రూపాయలేంటమ్మా? చిత్తు కాగితాలు కదమ్మా. అయ్యో లేదురా, అది డబ్బే. నా కళ్ళతో నేనే చూశాను. కొన్ని నోట్లు కూడా ఏరాను. ఏ లత, ఆ డబ్బు కవర్ చూపించవే. అదిగో అక్కడుంది, తీసుకొస్తాను. చూపించు. ఇదిగో అత్తయ్య గారు, చూడండి. చూడండి. ఇదే కవరు, ఇదే కవర్ రా. చూపించు, అదిగో డబ్బులు. చూడు. అమ్మా ఇది డబ్బేంటమ్మా? న్యూస్ పేపర్ కాగితాలు కదా. ఇది లేదు నాన్న, నేను డబ్బులు ఏరాను. ఇల్లంతా ఏరుకొచ్చి ఇందులోనే వేసాను రా. చూస్తావేంటలంతా చెప్పు. విన్నావా చేతు, ఇది వరస. అప్పటికి నేను శిరీష చెప్తూనే ఉన్నాం, అత్తయ్య గారు అవి డబ్బులు కాదు చిత్తు కాగితాలు అని. అయినా డబ్బు డబ్బు అని పిచ్చి పట్టిన దానిలాగా ఏరుకుంటూనే ఉన్నారు. అదిగో ఆ చిత్తు కాగితాలు చించిందని పాపం శిరీషను కొట్టారు. ఆ బంగారం దొరికిందన్న ఆనందంలో చిన్న మెదడు షేక్ అయి పెద్ద మెదడు బ్రేక్ అయి ఉంటుంది చేతు. అందుకే పాపం ఇలా పిచ్చిదానిలా తయారయ్యారు. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, దేనికి పిచ్చి? మీ అమ్మకు పిచ్చి. ఇదిగో మీ మాటలు నమ్ముతున్నాడే వీడికి
పిచ్చి. అమ్మా 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 నాకే పిచ్చి లేదు. సరేనమ్మా. నన్ను వదలు. నాకు పిచ్చి లేదు. ఒరే, ఇంతకు ముందు నేను ఏరిందంతా డబ్బులేరా? అమ్మా ఇప్పుడు చిత్తు కాగితాల్లో అమ్మా మారిపోయింది. సరేనమ్మా. అయ్యో, మళ్ళీ డబ్బుగా మారిపోతుంది. అప్పుడు మీకు చూపిస్తాను. అప్పుడు నమ్ముతారు మీరు నేను పిచ్చిదాన్ని కాదని. సరేనమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది డబ్బే, ఓకేనా? వాళ్ళకే పిచ్చి. అసలు నువ్వు వాళ్ళ మాట నమ్మకు నాన్న. నమ్మనమ్మా, అస్సలు నమ్మను. నమ్మకు. సరే ఓకేనా?